తమలో ఒకటే కోరుతున్నాం. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైన అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మీ ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసం మీ ముందుకు వచ్చాం. మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014 రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2024లో మళ్లీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించుకోవాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు. తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక యోధుడిలా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా. ఈ జిల్లాలో 2 నాన్లున్నారు, 2 కూడా మంత్రులుగా నిలబెట్టారు. ఒకడు బూతుల నాని, ఒకడు నీతుల నాని.